పోలీసులు అందరూ ఎవరన్నా చంపేసి వేస్తారంట అందులో. అగు బాబే ఈ హలో మచస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడ్ విత్ తరుణ్. సో ఇప్పుడైతే మనం పూణేలో వెళ్తున్నాం. ఏదంటే నేను స్టార్టింగ్ నుంచి హైదరాబాద్ నుంచి ముంబై దాకా వచ్చే రూట్ ఏదైతే ఉందో అదంతా హైవే మీద వచ్చాయి కాబట్టి పూణే మాత్రం సిటీ లోపల నుంచి వెళ్దాం అనుకుంటున్నా. మొదలైపోయింది ట్రాఫిక్. ఎందుకు చెప్పాను తెలుసా ఇంత ట్రాఫిక్ అని? ఇది సిగ్నల్ దగ్గర వచ్చినట్టు చూపిస్తా మీకు. ప్రతి సిగ్నల్ దగ్గర ఒక పోలీసు ఉంటాడు, 4 వైపులా 4 పోలీసులు ఉంటారు. ఎక్కడ అలాంటి అద్భుతాలు మనం చూడలేం, ఓన్లీ పూణేలోనే చూడగలం. అంత ట్రాఫిక్ జామ్. ఒక్క సెకండ్ కానీ ఎవరైనా సరే కంట్రోల్లో లేకపోతే ఇంక అల్లకల్లోలం అయిపోద్ది. 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, అసలు కదలలేవు నువ్వు అక్కడి నుంచి. పూణే ట్రాఫిక్ అయితే నాకు చాలా 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 ఎక్స్పీరియన్స్. కొంచెం ఈ సిటీ దాటదా కొంచెం జాగ్రత్తగా తోలాలి అంతే. ఇటు సైడ్ మొత్తం ఇట్లా నర్సరీలు ఎక్కువ ఉన్నాయి, నర్సరీలు, ఫార్మ్స్. అక్కడ నుంచి వస్తూనే ఉన్నా మొత్తం పెద్ద పెద్దగా మొత్తం ఎంత గ్రీన్ విజన్ నర్సరీ అంట, మొత్తం నర్సరీలే ఉన్నాయి. మరి ఏంటి మామూలుగా పూల మొక్కలు అమ్ముతారా లేకపోతే వీళ్ళు ఎక్కడైనా సప్లై చేస్తారేమో మరి. ఇగో ఇది నర్సరీ, అది నర్సరీ, ఇగో అది నర్సరీ. పూణే వచ్చినప్పుడు మాత్రం ఎవరైనా సరే ఎవరైనా డ్రింక్ చేసే వాళ్ళు ఉంటే మంచి క్వాలిటీ వైన్ ఇక్కడ పూణేలో దొరికిద్ది. అండ్ ప్లేసెస్కి ఎక్కడైనా వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ నుంచి త్ర్యంబకేశ్వర్ దగ్గర, ఇక్కడ నుంచి షిరిడి కూడా దగ్గరే. ఇవైతే ప్లేసెస్ కవర్ చేయొచ్చు. నార్మల్గా పూణే ఎప్పుడైనా వచ్చి ఉంటే మీరు ఇవి కవర్ చేసుకోవచ్చు. చూడండి పైన సిగ్నల్ పడింది స్ట్రైట్ వెళ్ళటానికి, ఆ ఎదురు చూడండి. ఆ లెఫ్ట్ వచ్చే వాళ్ళు అలా లెఫ్ట్ వచ్చేస్తున్నారు, ఎవ్వరు ఆగడు. ఇక్కడ ఎక్కువ మంది ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు. మళ్ళీ మనం ఫుట్బాల్ ఎక్కువ ఆడేది ఎక్కడ చూస్తామంటే, నేను గోవా వెళ్ళినప్పుడు గోవాలో కూడా అంతే. క్రికెట్ ఆడడం ఎవరైనా చూడలే కానీ అందరూ ఫుట్బాల్ ఆడటం అయితే చాలామందిని చూసా. ఇంకా నాకు తెలిసింది కేరళ. ఏంటో కార్ల ఆటలు వీళ్ళు బాగా చెక్ చేస్తున్నారు. చాలా తక్కువ రేటుగా అన్ని గ్రేప్స్ తోట. మళ్ళీ వీళ్ళకి సెపరేట్గా గ్రేప్స్కి ఒక రీసెర్చ్ యూనిట్ కూడా ఉంది. మొత్తం వెనకున్న తోటలన్నీ ఆల్మోస్ట్ ఒక 100 ఎకరాల పైన ఉంటుంది. అవన్నీ గ్రేప్స్ తోటలే. చాలా తక్కువ రేటు గ్రేప్స్ కూడా వీళ్ళకి. ఆల్మోస్ట్ 45 మినిట్స్ అయిపోతుంది. తిప్పి కొడితే 7 కిలోమీటర్స్ కూడా రాలా. నేను అనుకున్నా ఇక్కడ టైం వేస్ట్ అయిపోద్దని. ఇంకా అప్పటికి నేను చాలా తొందరగా వచ్చేసాను. ఇంకా 6-7 అయితే అసలు ఇలా కదలడానికి కూడా ఉండదు. వీళ్ళందరూ రోడ్ల మీద ఉంటారేమో మరి. సందు గొంతు ప్రతి దగ్గర ట్రాఫిక్కే ఉంటుంది. నేను లాస్ట్ టైం రైడ్ చేయడానికి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ పూణేలో నేను 6 days ఉన్నాను. 6 days అయితే నేను నరకం అంటే నరకం చూసాను లిటరల్లీ. అందుకే నేను పొద్దున రూట్ చూసుకున్నప్పుడు కూడా పూణే టచ్ కాకుండా ఇంకొక రూట్ ఉంది, అది చూసా. అది ఎన్నిసార్లు చూసినా సరే నాకు ఇదే రూట్ చూపించింది మళ్ళీ. ఇంకా మనం ఊర్లోకి వెళ్ళుంటే ఇంకా మన సీన్ అయిపోయి ఉండేది. ఇంకా మనం ఊర్లోకి వెళ్ళాలి అసలు. ఇప్పుడు ఈ ట్రాఫిక్ అంటే ఏంటంటే మనం అలా సిటీలోంచి అలా 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 బయట నుంచి వెళ్ళిపోతున్నందుకు ఇంత ట్రాఫిక్. ఇంకా మీరు సిటీలో ఉంటే ఎంత ఉంటుందో ట్రాఫిక్ మీరే ఊహించుకోండి. ఇంకా నేను ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నానంటే ఎంత ఘోరంగా ఉంటుందో చూడండి. మరి ఎవరైనా సరే వచ్చేవాళ్ళు ఉంటే పూణే ఎప్పుడైనా సరే పూణే మీద నుంచి వెళ్ళాలి ముంబై అనుకుంటే మాత్రం ఆ డెసిషన్ అసలు తీసుకోమాకండి. ఇన్ కేస్ మీరు పూణేలో ఉండాలి, స్టే చేయాలి, పూణే ఎక్స్ప్లోర్ చేయాలి అంటే ఓకే, ఇంకా తప్పదు కాబట్టి రావాలి. అదర్వైజ్ ఇంకా 2 రూట్స్ ఉంటాయి, ఆ రూట్స్ మీద అయితే వెళ్ళిపోండి. చాలా టైం కూడా సేవ్ అవుతుంది దాని మీద. కొంచెం లాంగ్ ఉన్నా సరే టైం సేవ్ అవుతుంది. ఇది పూణే మెట్రో, ఇది బన్ గార్డెన్. చాలా చిన్నగా ఉంటుంది పూణే మెట్రో. మన హైదరాబాద్ మెట్రోలో పెద్దగా ఉండదు, చిన్నగా ఉంటాయి. పోలీసులు అందరూ ఎవరన్నా చంపేసి వేస్తారంట అందులో. కడాకి వెళ్ళడానికి రూట్ ఇది, ముంబై వెళ్ళే రూట్ అనమాట. ఇది 2 ఇలా స్ప్లిట్ అయిపోతాయి. సో ఇక్కడ నుంచి మనం ముంబై ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్ ఉంది అంతే. ఇంకా నేను పెట్టింది నేవీ ముంబై ఇంకా 100 కిలోమీటర్స్ 90 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఆల్మోస్ట్ పూణే అయితే దాటేసాం. సో ఇక్కడ నుంచి ట్రాఫిక్ పెద్ద అంతే ఉండదు కాబట్టి ప్రశాంతంగా మెల్లగా వెళ్ళిపోదాం సుఖంగా. సో వెనకున్నదంతా ఆర్మీ ఏరియా, అందుకే నేను వీడియో అయితే రికార్డ్ చేయలేదు.
ఇన్ కేస్ వాళ్ళు ఎవరైనా చూస్తే మళ్ళీ అది రిస్క్ అయ్యింది నాకు, అందుకే రికార్డ్ చేయలేదు ఏమి.